హాయ్ అండి, వాళ్ళ ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ముందుగా పిల్లలకి పాలైతే మరగబెట్టేసాను. బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అలాగే వేపిన శనగపప్పు చట్నీ చేశాను. మా వారు ఇడ్లీ రుబ్బుతోటి అట్లు వేయమన్నారు. మామూలుగా అయితే అట్లు చక్కగా రౌండ్గా వచ్చేవి. వీడియో చేస్తున్నాను కదా, అందుకేనేమో ఇలా ముక్కలు అయిపోయినాయండి. సో అలాగే లంచ్ బాక్స్లోకి అన్నం వాచేసాను. మా చిన్నోడికి కొంచెం స్పైసీనెస్ ఫుడ్ తిన్నాడు, అందుకని వాడికి వేరేగా సపరేట్గా బెండకాయ ఫ్రై చేద్దాం, వాటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మా అందరికీ బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. మీలో ఎంతమందికి డ్రై ఫిష్ అంటే ఇష్టం? అదేనండి ఎండు చేపలు. బెండకాయని పచ్చిరేలు పచ్చి చేపలు ఎండ్రేలు ఎండు చేపలతో కలిపి చేస్తే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి. కానీ ఇవాళ మా అత్తగారు మా మామయ్య గారు నాన్ వెజ్ తినరు, అందుకని మొత్తానికి బెండకాయ పులుసు అయితే చేసేసాను. కానీ మా వారికి నాకు చివర్లో కొద్దిగా ఎండు చేపలు అదేనండి ఎండి నెత్తలు ఉంటాయి కదా, వాటిని అయితే మిక్స్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను వీడియో చూపిస్తున్న విధంగా అయితే చేయండి. ముందుగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు రుచికి సరిపడగా ఉప్పు వేసి బాగా మగ్గబెట్టండి. ఆ తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసి బాగా మగ్గబెట్టేసిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం అలాగే చింతపండు రసం వేసేసుకోండి. చివర్లోని ఇలాగ ఆయిల్లో కొద్దిగా ఎండు చేపల్ని బాగా వాష్ చేసాను 2-3 సార్లు. కొద్దిగా కారం వేసి వాటిని డీప్ ఫ్రై చేసి ఇలా బెండకాయ పులుసులో అయితే కలిపేసుకొని 2-3 నిమిషాల పాటు కొత్తిమీర వేసి ఉడికించుకోండి. అంతేనండి, టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది.